టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగింది. వేతనాలను 30% పెంచి ఇవ్వకుంటే షూటింగ్లకు హాజరయ్యేది లేదని కార్మికులు తేల్చి చెప్పారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా తెలుగు సినిమా షూటింగ్ ఎక్కడ జరిగినా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. ఇవాల్టి నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్తున్నారు. మొన్నటి వరకు థియేటర్లకు సరైన ఫీడ్ లేదని, రెంట్ గిట్టుబాటు కావడం లేదని, సినిమా హాల్స్ మూసేస్తామని సింగిల్ స్క్రీన్ యాజమాన్యం చెబుతూ వచ్చింది. వారి సమస్యల పరిష్కారానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఒక కమిటీని వేసి ఓ సానుకూల మార్గాన్ని అన్వేషించే పనిలో పడింది. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తమ వేతనాలను 30% పెంచాలని కరాఖండిగా తెలిపింది. గత కొన్ని రోజులుగా ఈ విషయమై సంబంధిత శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే అవేవి ఆశించిన ఫలితాలనివ్వలేదు. దీంతో ఆదివారం ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫెడరేషన్ డిమాండ్ ప్రకారం ఇవాటి నుంచి 30% వేతనాలు పెంచి ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వడానికి సిద్ధపడి లేఖ ఇచ్చిన నిర్మాతల షూటింగ్స్కు మాత్రమే సినిమా కార్మికులు వెళ్లాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని 24 యూనియన్ల నాయకులకు తెలిపారు. అలా అంగీకరించిన ఏ నిర్మాత సినిమా, వెబ్ సిరీస్ షూటింగ్లలో కార్మికులు పాల్గొనకూడదని నిర్ణయించారు. కేవలం హైదరాబాద్లోనే కాకుండా తెలుగు సినిమా షూటింగ్ ఎక్కడ జరిగినా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. అలాగే తెలుగు నిర్మాతలు తీసే పరభాషా చిత్రాలకు ఇది అమలవుతుందన్నారు. పెంచిన వేతనాలను ఏ రోజుకు ఆ రోజే చెల్లించాలనే షరతును విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఫెడరేషన్ నిర్ణయాన్ని నిర్మాతలు వెంటనే అంగీకరిస్తారా లేదా అన్నది అనుమానమే అంటున్నారు. గత కొంతకాలంగా సరైన విజయాలు లేక కొట్టుమిట్టాడుతున్న చిత్రసీమ ఈ వేతన భారాన్ని ఎంతవరకు మోస్తుందో చూడాలి.